ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గారు. నమస్తే జయ. గారు, భగవంతుడిని ప్రతిరోజు అనునిత్యం కొలవాలి కదండి. అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తాం, మనం చేస్తూ ఉంటాం, వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు కొంచెం పెరిగి పెద్దయ్యాక ఏ హాస్టల్స్ లో ఉండటమో రూముల్లో ఉండటమో జరుగుతుంది. అక్కడ దీపం పెట్టడానికి అవకాశం ఉండదు. ఆడపిల్లలంటే ఎట్లా కొట్లా పెట్టుకుంటారేమో, కొంతమంది పెట్టడానికి ఉండదు. అలాంటప్పుడు ఎట్లా రోజు అగరబత్తి అయినా వెలిగించాలా? అసలు ఏంటి అంటే చదువుకునే పిల్లలకి మనం ఏ విధంగా దైవం వైపు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఎట్లా చేయాలండి? గుడికి వెళ్ళటం ఒక్కటైనా మార్గం? ఇంట్లో ప్రతిరోజు అనునిత్యం పూజ చేయాలంటే ఏం చేయాలి? పూజ చేయక్కర్లేదు, ప్రార్థన చేయాలి. మంచి పూజ మాట అంటే పూజ అంటే నీకు ఒక ప్రతిమ, ఆ దృష్టి నిలవటానికి కదా. ఏదో ప్రతిమ, ఓ ఆంజనేయ స్వామి, ఒక అమ్మవారు, ఓ వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఓ రాముల వారు, సీతారాములు, ఏదో ఒక పటం. ఆ పటానికి కొన్ని పసుపు బొట్టు పెట్టడం, కొన్ని పువ్వులు పెట్టడం, ఓ దండ వేయటం, ఓ దీపారాధన చేయటం, కొంచెం అగరవత్తులు వెలిగించడం, ఏదైనా పండో ఫలమో నివేదన చేయటం. ఇది ఎక్కడ కుదురుతుంది? ఎస్టాబ్లిష్డ్గా ఉన్న సంసారాలు, కాస్త 2 గదులు ఇల్లుండి వీళ్ళు రోజువారీ వంట తంటా చేసుకుని, లేదా బయట తింటున్నా ఒక గూడు, ఒక ప్లేసు పెట్టగలిగే అవకాశం ఉన్న చోట ఇది సాధ్యపడతాయి. చేసుకుంటారు చాలా మంది కూడా, విద్యార్థులు కూడా చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ హాస్టల్ రూమ్స్లో ఉంటారు, అక్కడ 2-3 వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు. ఈ దేవుడికి గూడు పెట్టుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు. వీళ్ళు పుస్తకాల్లోనే నీకు ప్రతిమ చూస్తే గానీ సంతోషం ఉండదు అంటే ఒక పిక్ పుస్తకాల్లో పెట్టుకోండి, ఫోన్లో పెట్టుకోండి. ఆ ప్రతిమ చూస్తే నీకు పాజిటివిటీ కలుగుతుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే ఆ ఫోటో చూసుకోండి, ఆ పిక్చర్ పెట్టుకోండి చాలు. నువ్వు దీపము, ఆరాధన ఇది విశేషంగా చేసేటప్పుడు నువ్వు ప్రతిమను చూసి దండం పెట్టుకోవచ్చు కదా, ఒకటి. రెండోది, అసలు ప్రతిమ కూడా అక్కర్లేదు. నువ్వు పొద్దున్నే లేచావు, బ్రష్ చేసుకున్నావు, స్నానం చేసావు, నువ్వు గాలికి దండం పెట్టు. గాల్లో తూర్పు వైపు మాత్రం తిరగండి చాలు. హాస్టల్ అయినంత మాత్రం తూర్పు పడమర లేకుండా ఉండవుగా. బాల్కనీలో కనపడతాడు, కిటికీలోంచి సూర్యుడు కనిపిస్తాడు, సూర్యుడికి ముఖం పెట్టి దండం పెట్టుకోండి. నీకు వచ్చిన ఒక నామమో స్తోత్రమో ఏం రావు, దేవుడా దండం పెట్టండి. ఏదైనా వస్తే చదువుకోండి. సూర్యుడిని చూసి చేసిన నమస్కారము మీరు ఏ ప్రతిమకి చేసిన నమస్కారం కంటే తక్కువ కాదు. మీరు దేవాలయ దర్శనం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారో, సూర్యనారాయణమూర్తి ముఖాన్ని పొద్దున్నే చూసి దండం పెట్టినా అదే ఫలితం, అక్షరాల అదే చక్కగా లభిస్తుంది. నీకు దండం పెట్టాలి అన్న యాటిట్యూడ్ లోపల ఉండాలి, అది చాలమ్మా, అది సరిపోతుంది. నువ్వు ప్రతిమ పెట్టి ఫోటో పెట్టేసి అవేవో పెట్టుకుని పువ్వులు పెట్టి పూజ చేస్తే ఎంత ఫలితమో, దండం పెట్టాలన్న ఇంటెన్షన్, దేవుడికి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. ప్రత్యక్ష నారాయణమూర్తికి నమస్కారం పెట్టండి, ఎంత పని చేస్తుందో తెలుసా అది. నువ్వు ఇప్పుడు మధ్యాహ్న మార్తాండుడికి పెట్టవుగా దండం, అవును కదా. ఇవన్నీ పొద్దున పూట జరిగి ఆ ఉదయకాలపు సూర్యబింబ దర్శనము అంతులేని పాజిటివిటీని పెంచుతుంది మీ లోపల. దానికి చివర లేదు అసలు, మీకు ప్లస్ అవుతుంది అది. ప్రతిమ ప్లస్, సూర్యుడు ప్లస్సే. అవకాశం ఉన్నది తీసుకోండి. ఏ ఫారిన్ కంట్రీకో వెళ్తాం, ఎక్కడైనా ట్రిప్కి వెళ్తాం, ఆ హోటల్ రూముల్లో ఎక్కడో ఉంటాం, ఏదో గుడికి వెళ్దామనో లేదా ట్రిప్ వెళ్దామనో, పొద్దున్న లేచి స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవాలి అన్న ఒక గీత గీసి పెట్టుకోండి బ్రెయిన్లో. ఆ స్నానం మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రులు కాకుండా కొంచెం ఉదయమే. మీకు ఒక నియమం కనుక ఉందనుకో, by 7 by 8 ఇలాంటిది ఉంది. 7 గంటకల్లా స్నానం చేస్తావు, దండం పెడతావు, లేదా 8 గంటకల్లా. నియమం తప్పద్దు, నియమమే భగవంతుడు. స్టూడెంట్స్ అయినా చేయొచ్చు కాదు, చేయొచ్చు కదా. భోజనాన్ని కూర్చుంటారు, బ్రేక్ఫాస్ట్ కూర్చుంటారు, ఒకసారి దేవుని తలుచుకుని ప్రేయర్ చేసుకుంటారు చాలా మంది. మీరు ఏమీ చేయదు, దేవుడా ఓ మంచి దేవుడా అనక్కర్లా, మీరు ఏమనక్కర్లా. ఆ మొదటి ముద్ద, ఒక ఫస్ట్ బైట్ తీసుకునేటప్పుడే మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకుని తినేయండి. అది ఈ తిండిని మీరు దేవుడికి ఇచ్చి తిన్నట్టే. అది నివేదన చేసేవు నువ్వు, చక్కగా పనికొస్తుందమ్మా. అసలు ఆలోచించద్దు. దీపం పెట్టకపోతే కుదరదు, అగరత్తులు వెలిగించకపోతే కుదరదు, పువ్వులు ప్రసాదము లేకపోతే కుదరదు, అసలు అలాంటిది లేనే లేదు. అవన్నీ ప్లస్సులు. బేసిక్ ఏముండాలి మనకి లోపల? భగవంతుడి పట్ల ధ్యాస, ఆస్థ, నమ్మకం, ఆసక్తి. ఈ క్షణం దేవునికి నేను కేటాయిస్తున్నానన్న లోపల ఆలోచన కనుక ఉందా, అదే చాలా. ఆయన తీసుకుంటాడు నీ దగ్గర నుంచి, నువ్వు ఎట్లా ఇచ్చినా సరే. ఏ విద్యార్థికైనా ఇది అలవాటు చేయండి. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకో, ఇంట్లో దేవుడు ఉన్నాడు పెట్టుకో,
హాస్టల్లో ఎవరికి పెట్టుకుంటారు? సూర్యుడికి పెట్టుకో. లేదా ఈజీ మెథడ్ మీ పుస్తకాల్లోనే ఒకటి, అవి పిల్లలకి ఏదో టేబుల్ ఉంటుందా, నేను ఇలా చేశాను జయ, చిన్న వినాయకుడు, కొంచెం తమాషా షేప్ లో వినాయకుడైనా సరే, ఆ టేబుల్ మీద వినాయకుడు ఉండాలి. వాడు అది చూస్తాడో చూడ్డో, ఆయన డెఫినెట్ గా వీడిని చూస్తాడు. మా పిల్లల దగ్గర చిన్న వినాయకుడిని నేను ఉంచాను. వాడు వచ్చేటప్పుడు మళ్ళీ హాస్టల్ నుంచి పట్టుకొచ్చేసాడు కూడా. అలవాటు చేయండి. ఒక వినాయకుడు చదువుకునే బల్ల మీద ఉంటే ఆయన చూస్తాడు వీడిని. ఏదో ఒక సమయంలో వాడికి టెన్షన్ వచ్చినప్పుడల్లా దానికి దండ పెడదామనిపిస్తుంది వాడికి. ఖచ్చితంగా బాగుంటుంది కదా. ఇలా ఆలోచించి ప్లాన్ చేసి పిల్లలకి చెప్పండి, విద్యార్థులకి ఇది తెలియజేస్తే సరిపోతుంది. రైట్ రామ్ గారు. నమస్తే. నమస్తే జయ.